60 రోజుల్లో మీతో ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడిస్తాం. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బిజినెస్ బస్ విత్ రాజీవ్ పసుపులేటి ఆన్ సుమన్ టీవీ. సో గైస్, ఇవాళ నేను మీకు ఒక డౌట్ క్లియర్ చేయబోతున్నాను. ఏంటిది అంటే, చాలా మంది కూడాను ఇల్లు కొనడం బెటరా, లేదంటే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం బెటరా, ఆర్ ఎల్స్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం బెటర్ అని చెప్పి అంటూ ఉంటారు. సో దీనికి సంబంధించి ఇవాళ మేము మీకు క్లారిటీ ఇవ్వబోతున్నాం. అయితే దీని గురించి చెప్పడానికి ఇవాళ మనతో వెల్దీ చక్రధర్ గారు ఉన్నారు. సో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్, థ్యాంక్ యూ. యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. సార్ చెప్పండి. సో యూజువల్గా మనం చూస్తున్నాం రీసెంట్ టైమ్స్లో చాలామంది కూడాను ఇల్లు కొన్ని వడ్డీ కట్టడం కంటే డైరెక్ట్గా మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేసి ఆర్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా వచ్చే డబ్బుతో ఇల్లు కొనుక్కోవచ్చు, దానివల్ల మనకి లంసం కూడా మిగులుతుందని చెప్పి అంటూ ఉంటారు. సో దీన్ని మీరు ఎలా జస్టిఫై చేస్తారు, ఏంటి? ఇది యాక్చువల్గా 2 కేటగిరీస్ మనం ఆలోచించాలండి. చాలా మంది ఇల్లు కొనే టైంలో 2 రకాలుగా కొంటారు. అవును. ఒకళ్ళేమో సెల్ఫ్ గా ఉండడం కోసం కొనుక్కుంటారు, ఇంకోళ్ళేమో అదొక ఇన్వెస్ట్మెంట్, ఒక అసెట్ లాగా చూస్తారు. అంటే ఓకే, నాకు 2 ఫ్లాట్స్ ఉన్నాయి, 3 ఫ్లాట్స్ ఉన్నాయి, బెంగళూరులో ఒక ఫ్లాట్ ఉంది, హైదరాబాద్ లో ఒక ఫ్లాట్ ఉంది, కొంచెం ప్రౌడ్ గా ఉంటుంది చెప్పుకోవడానికి, కొంచెం లగ్జరియస్ గా ఉంటుంది, అదొక అసెట్, అప్రిషియేషన్ ఉంటుంది అని థాట్ లో ఉంటారు. ఇప్పుడు సాధారణంగా ఒక ఫ్లాట్ కొనాలి అంటే దానికి మనకు తెలుసు, ఫుడ్, క్లోత్, షెల్టర్ చాలా బేసిక్ నీడ్స్. ఎగ్జాక్ట్లీ. సో మనం ఎప్పుడైనా సరే, నేను నా క్లయింట్స్ అందరికీ అడ్వైస్ చేసేది ఏంటంటే, మీకు ఫస్ట్ హౌస్ లేదనుకోండి, హౌస్ లేదన్నప్పుడు కొనేసుకోవాలి ఒక ఇల్లు. ఎందుకంటే బయట మార్కెట్ లో ప్రైజెస్ పెరుగుతున్నాయి. ఇవాళ మీకు 60 lakhs వచ్చే ప్రైస్ మీరు కనుక డిలే చేస్తే 70 lakhs 8 lakhs అయిపోయే అవకాశం ఉంది. నెంబర్ 1 కండిషన్. నెంబర్ 2 ఏంటంటే, మనం కనుక ఒక ఫ్లాట్ కొనుక్కొని దానికి అట్లా ఒక ఇన్సూరెన్స్ కంపెనీ ఇస్తుంది. ఎప్పుడైతే ఏ బ్యాంక్ లో మీరు లోన్ తీసుకుంటారో ఆ బ్యాంక్ వాళ్ళు ఇన్సూరెన్స్ కూడా ఇచ్చేస్తున్నారు బై డిఫాల్ట్ గా. సో అన్ఎక్స్పెక్టెడ్ గా మనకి డెత్ జరిగితే మన ఫ్యామిలీకి ఫర్దర్ గా ఈఎంఐ కట్టాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఉండడానికి ఒక షెల్టర్ ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్. సో అదొక పాయింట్. ఇంకోటి ఏంటంటే, మనం కనుక రెంట్ ఉండి ఒక కొంచెం అమౌంట్ మిగిల్చుకొని ఎస్ఐపి చేస్తే అది లాంగ్ టర్మ్ చేయాలి. ఎస్ఐపి ఒక 5 years కి మనకి అమౌంట్ రాదు. అంటే ఒక 5 years ఎస్ఐపి చేస్తే రిటర్న్ రాదు. 15 years చేస్తే కానీ మనకి రిటర్న్ రాదు. సో మనం 15 years కి అదే లొకాలిటీలో ఉంటామా అని గ్యారంటీ లేదు. పొద్దున ఓనర్ ఖాళీ చేయమంటే వెకెట్ చేయాలి, ఎందుకంటే మనకి ఆ రూల్స్ లేవు కాబట్టి. సో కాబట్టి మనం అక్కడ వెకెట్ చేస్తున్నప్పుడు వాళ్ళు వెంటనే మనకి ఆ ఇల్లు దొరుకుతుంది అంటే దొరకదు. ఎందుకంటే నా క్లయింట్స్ సఫర్ అయ్యారు. కొంతమంది 2 bedroom ఫ్లాట్ తీసుకున్నారు కొండాపూర్ లో, హైటెక్ సిటీ దగ్గర, ఆఫీస్ దగ్గర, పక్కన స్కూల్స్ దగ్గర. సో అలాంటప్పుడు ఏమైందంటే, సడన్ గా ఆల్ ఆఫ్ అ సడన్ మన ఓనర్ ఏం చేశారంటే, మా బావమరిదే వస్తున్నారంటే కొంచెం ఖాళీ చేయమన్నారు. అప్పుడు ఖాళీ చేయాలనుకున్న టైంలో హైటెక్ సిటీలో మళ్ళీ దొరకాలి అంటే 2 bedroom దొరకలేదు. అందరు ఏంటంటే 3 bedroom ఉంది కావాలంటే తీసుకోండి అంటారు. 3 bedroom ఏమో ఒక వైఫ్, హస్బెండ్, ఒక పాపకి ఎక్కువ, రెంట్ కూడా 40,000 చెప్తున్నారు. ఇప్పుడు అక్కడ గేటెడ్ కమ్యూనిటీస్ ఎక్కువైపోయినాయి. కావాలంటే గేటెడ్ కమ్యూనిటీస్ దొరుకుతాయి అంటారు. కానీ గేటెడ్ కమ్యూనిటీస్ లో స్విమ్మింగ్ పూల్, జిమ్ అన్ని ఇస్తారు, గానే ఉంటుంది. కానీ రెంట్ ఎంత అంటే 50,000 చెప్తున్నారు. 50,000 రెంట్ అంటే ఆల్ ఆఫ్ సడన్ పెరిగిపోయింది. సో అలాంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనకి ఇల్లు లేకపోతే వస్తాయి. సో కాబట్టి ఒక చిన్న ఏజ్ లో కాబట్టి మనం చూడండి, ఎప్పుడైనా 25 to 30 years లోపల హోమ్ లోన్ తీసేసుకోవాలి. ఎందుకంటే మనకి టెన్యూర్ అనేది ఎక్కువ ఉంటుంది హోమ్ లోన్ కి. మనం 40 years క్రాస్ అయ్యామా మనకి హోమ్ లోన్ ఎవరు ఇవ్వరు. ఎందుకంటే రిటైర్మెంట్ దగ్గరలో ఉంటాం కాబట్టి అంత టెన్యూర్ రాదు కాబట్టి మనకి 10 years టెన్యూర్ ఇస్తారు. 10 years టెన్యూర్ అంటే ఈఎంఐ చాలా ఎక్కువైపోతుంది, మనకి అట్లేం. సో మనకి ఇయర్ ఆన్ ఇయర్ మనకి ఫ్లాట్ కాస్ట్ కూడా పెరిగిపోతూ ఉంటుంది. సో కాబట్టి అసలే ఇల్లు లేదన్న వాళ్ళకి ఫస్ట్ ఇల్లు తీసుకోవడం ప్రయారిటీ అండి, హైయెస్ట్ ప్రయారిటీ. సెకండ్ కేటగిరీ ఏంటంటే, ఓకే మా తాత ఆస్తులు వచ్చాయి, ఆస్తులు మనకి ఆస్తి పంపకాలు జరుగుతాయి. మనకి ఊళ్ళల్లో ఒక ల్యాండ్ ఉంటుంది అనుకోండి, 1 ఎకరం ఉంటుంది, 10 ఎకరాల ల్యాండ్ ఉంటుంది. సో నాన్నగారు ఏం చేస్తారంటే, ఇద్దరికి కొడుకులకి 5 ఎకరాలు రాస్తారు. మనం ఎటు దాన్ని చూసుకోలేము, ఊళ్ళకి పోయి ఇప్పుడు ఎకరాలు వ్యవసాయం చేసే పద్ధతి కాదు ఇప్పుడు. దాన్ని సేల్ చేస్తాం, చేస్తే మా అమ్మంతా మనకి ఒక 2 కోట్లు వస్తాయి. వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, వీళ్ళు సాధారణంగా ఒక ఫ్లాట్ కొనుక్కుందాం, ఇంకో ఫ్లాట్ కొందాం, దాని రెంట్కి ఇస్తే రెంటల్ ఇన్కమ్ వస్తుంది, ఇట్లాంటి థాట్స్ అన్ని ఉంటాయి. సో అట్లాంటి వాళ్ళకి ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ ఆల్రెడీ ఉండడానికి ఒక ఇల్లు ఉంది, సర్ప్లస్ గా అమౌంట్ వచ్చింది, దీంతో ఒక ఇల్లు కొని రెంట్కి ఇద్దామా అనుకున్న వాళ్ళకి మాత్రం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే చెప్తాను చూడండి, మనకి రెంటల్ ఇన్కమ్ ఎప్పుడైనా 4% నుంచి రాదు. అంటే మీరు ₹1,00,00,000 పెట్టి ఇల్లు కొన్నా కూడా మనకి వచ్చే 25,000 రెంట్ వస్తుంది. అంటే ₹1,00,00,000 ఇంటి మీద 25,000 రెంట్ అంటే మనకి 3% కంటే వర్కౌట్ కావట్లా. సో అదొక ఒక రామార్క్ ఉంది. ఇంకోటి మీకు అపార్ట్మెంట్స్ అనేది ఎలా ఉంటుందంటే,
మనకి ఒక ఫస్ట్ 5 years వరకే అప్రిషియేషన్ ఉంటుంది, తర్వాత డిప్రిషియేషన్ ట్రూ ఉంటుంది, ట్రూ మళ్ళీ వాల్యూ పడిపోతుంది అన్నమాట. అవును సో అలా కూడా మనం ఆలోచించిన మనకి వేస్టే. సో కాబట్టి ఏంటంటే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అనేది ఒక మంచి ప్రోడక్ట్ ఉంది. సెబీ ఆథరైజ్డ్ ప్రోడక్ట్ ఇది కూడా, అంటే సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియానే ఆథరైజ్ చేసిన ప్రోడక్ట్ ఏఐఎఫ్, ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్. సో ఇందులో ఎలా ఉంటుందో చూద్దాం. సపోజ్ ఇందులో కనుక ఎవరన్నా 1 crore ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ 1 crore ని ఒక మంచి ఫండ్ మేనేజర్స్ అనే వాళ్ళు ఏం చేస్తారంటే 80 lakhs వరకు లిస్టెడ్ స్టాక్స్ లో పెడతారు, 20 lakhs అన్లిస్టెడ్ స్టాక్స్ లో పెడతారు. పెట్టి దాన్ని గణనీయంగా స్టాక్ మార్కెట్ అనేది పెరుగుతూ ఉంటుంది. చూడండి, అందరికీ తెలుసు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్తున్నాము. అవును, ఎందుకు అంటే స్టాక్ మార్కెట్ పెరుగుతుంది కాబట్టి. అవును, ఇవాళ 80,000 లో ఉన్న స్టాక్ మార్కెట్ బై 2020 35 40 వచ్చేసరికల్లా ఇవాళ సెన్సెక్స్ 80,000 ఏదైతే ఉంటుందో అది గణనీయంగా 1.5 lakh లేదంటే 1,75,000 బియాండ్ 2 lakhs వెళ్ళినా ఆశ్చర్యపోక్కర్లేని చెప్తున్నాం. అంత మనకి ఈ గ్రోత్ అనేది ఉంది. ఎందుకంటే మన ఎకానమీ చూస్తే ఇన్ఫ్లేషన్ 7%, జీడిపి 6% ఉంది ఇండియాది. ఆ రెండు యాడ్ చేస్తే 13% వస్తుంది. సో ఒక మ్యూచువల్ ఫండ్, ఒక స్టాక్ మార్కెట్ రిటర్న్ ఎంత అంటే 13% రిటర్న్ ఉంది. సో ఈ 13% 14% రిటర్న్ లో కనుక మనం క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్తే మనం పెట్టిన ఈ 1 crore ఏఎఫ్ లో విత్ ఇన్ 10 years నంబర్ 5 crores అవుతుంది. 5 crores అలా అని చెప్పి మనం కనుక ఫ్లాట్ కొంటే ఇవాళ ఒక 10 ఏళ్లలో 5 కోట్లు అవుతుంది అవ్వదు. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే ఒక ఫ్లాట్ కి ఒక పాయింట్ ఆఫ్ సాచురేషన్ అనేది వస్తుంది. అవును, ఒక రేంజ్, ఒక స్టేజ్ కి వచ్చాక ఆగిపోతుంది అక్కడ. అండ్ సమ్ టైమ్స్ రియల్ ఎస్టేట్ అనేది ఒకసారి బాగుంటుంది, ఒకేసారి సడన్ గా పడుతుంది, ఆఫ్టర్ దట్ అగైన్ రైజ్ అవ్వచ్చు. కానీ ఒక స్టాక్ మార్కెట్ లాగా అల్టిమేట్ గా గ్రో అనేది ఉండదు. ఒక సాచురేషన్ పాయింట్ అనేది ఒక పాయింట్ ఉంటుంది. ఆ పాయింట్ వచ్చాక అక్కడి నుంచి ఫర్దర్ గ్రోత్ అవ్వదు, ఇంకా అయిపోతుంది. మనం ఇవాళ స్క్వేర్ ఎసెప్టీ 10,000 పెట్టి కొన్నాము అంటే పర్ స్క్వేర్ ఎసెప్టీ మీరు 1 crore పెట్టారు అనుకోండి, 10,000 స్క్వేర్ ఎసెప్టీ 1,000 ఎసెప్టీ వస్తుంది, అండ్ 2 bedroom వస్తుంది. సో ఆ 10,000 ఎసెప్టీ మీకు పెరిగి 15,000 16,000 దాకా వెళ్తుంది తప్ప బియాండ్ దట్ ఇంకా పెరగదు. పక్క ఫ్లాట్ పెరుగుతుంది కానీ మంది పెరగదు. మన ఎందుకు డిప్రిషియేషన్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఆల్రెడీ ఓల్డ్ అయిపోయింది కదా, 5 years ఓల్డ్ అయిపోయింది సార్ అంటారు. సో అక్కడి నుంచి పెరగదు ఇంకా. సో మనకి స్టాక్ మార్కెట్ లో అంటే అలా కాదు, మీకు ఏంటంటే గ్రాడ్యువల్ గా పెరుగుతూనే ఉంటుంది. ఇవాళ 80,000 ఉన్న స్టాక్ మార్కెట్ పొద్దున 1 lakh 1.5 lakh 2 lakhs 2.5 lakhs మన పిల్లలు పెద్ద సరికల్లా అది 6 lakhs అవుతుంది. సో కాబట్టి అలా గ్రోత్ మనకి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ బెస్ట్ అని చెప్తున్నాం. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ట్యాక్స్ ఫ్రీ. ఈ వచ్చిన 5 కోట్లు కూడా మీకు ట్యాక్స్ ఫ్రీ. ఏఎఫ్ లో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే టాక్సేషన్ అనేది ఆ మొత్తం వాల్యూమ్ మీద కంపెనీ కట్టేస్తుంది, పైన కట్టేసి ఇన్వెస్టర్ చేతికి వచ్చేసరికల్లా ట్యాక్స్ ఫ్రీగా వస్తుంది. మనం మళ్ళీ రిటర్న్స్ ఫైల్ చేసుకున్నా కూడా మనం ట్యాక్స్ కట్టక్కర్లేదు. కానీ అదే మనకి ల్యాండ్ లో కానీ లేకపోతే ఫ్లాట్ లో కానీ పెట్టామనుకోండి, ఆ పెట్టిన అమౌంట్ మీద వచ్చే రిటర్న్ మీద మనం ట్యాక్స్ కట్టాలి. లాంగ్ టర్మ్ తీసుకున్నా కూడా 12% ట్యాక్స్ కట్టాలి. అది ఒక మళ్ళీ క్యాపిటల్ గెయిన్స్ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఎన్ని ట్యాక్స్ ఫ్రీ వచ్చింది. తర్వాత ఏంటంటే ఈ 1 crore ని ఒకసారి ఇన్వెస్ట్మెంట్ చేయాలా అంటే ఏఎఫ్ లో ఆప్షన్ ఉంది మనకి. 10 lakhs 10 lakhs 10 lakhs 10 lakhs లాగా 10 months ఇవ్వచ్చు. అదొక ఆప్షన్ ఉంది. లేదా 25 lakhs 25 lakhs 25 lakhs లాగా 4 times ఇవ్వచ్చు. అదొక ఆప్షన్ ఉంది. సో ఒకేసారి కూడా మనం బర్డెన్ అవ్వదు, మనం ఇట్లా కూడా ఇవ్వచ్చుకోవచ్చు. సో కాబట్టి ఒక లంసమ్ గా అమౌంట్ ఉంది, రిటైర్మెంట్ అయ్యాము, లంసమ్ అమౌంట్ వచ్చింది, లేదా యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ వచ్చింది, కూడా ల్యాండ్ అమ్మాము, వచ్చే అమౌంట్ ఏ రూపంలో లంసంగా తెలివిగా ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకే కాదండి, మన నెక్స్ట్ 2 to 3 generations కూడా హ్యాపీగా ఉండొచ్చని చెప్తున్నాను. ఎందుకంటే మనం ఒక 2 పిల్లలు ఉన్నారనుకోండి, మీరు అన్నట్టు రాము శ్యాము ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు రాము ఏం చేశాడంటే మీలాగా ఒక ఫ్లాట్ కొన్నాడు, పిల్లడికి ఇద్దాం కదా ఒక ఫ్లాట్ కొన్నాడు. శ్యాము చేశాడంటే తెలివిగా ఏఎఫ్ లో పెట్టాడు అనుకున్నాం. లేకపోతే వీళ్ళ పిల్లలకి వీళ్ళు ఇచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఇతనేమో 5 కోట్లు లంసంగా ఏఎఫ్ లో ఇస్తున్నాడు, రామ్కి వాళ్ళ అబ్బాయికి ఏంటంటే సెకండ్ హ్యాండ్ హౌస్ వచ్చింది, ఫస్ట్ హ్యాండ్ కాదు సెకండ్ హ్యాండ్ హౌస్ వచ్చింది విత్ ఆల్ రిపేర్స్. ఏంటంటే ఈ పని చేస్తా ఉంటాడు. సో కాబట్టి అలా కాకుండా మనం ప్రాపర్ గా ఆలోచించుకొని ఏది కరెక్ట్ అని చెప్పి తీసుకోవాలి. మనకంటూ ఇల్లు లేకపోతే ఫ్లాట్ పెట్టండి, ఆల్రెడీ ఒక ఇల్లు ఉంది, ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే మాత్రం ఫ్లాట్స్ కరెక్ట్ గా అని చెప్తున్నారు. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, మీ అందరికి అర్థమైంది కదా. సో మీరు కనుక ఒకవేళ ఇల్లు లేదు అనుకున్నట్లయితే సో ఇండియన్ తీసుకోవడం బెటర్ అని చెప్పి సార్ చెప్పడం జరిగింది. అట్ ది సేమ్ టైం మీకు కనుక ఏదైనా లంసమ్ అమౌంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా రిటైర్ అయ్యారు, లేదంటే మీకు లంసమ్ అమౌంట్ అయితే రావడం జరిగింది, సో ఆ టైంలో మీరు తెలివిగా ఇలా మీరు ఏఎఫ్లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీకు మంచి రిజల్ట్స్ అనేవి రావడం జరుగుతుంది, రిటర్న్స్ కూడా రావడం జరుగుతుంది. సో దట్స్ ఇట్. సో మరొక స్పెషల్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి బిజినెస్ బజ్ విత్ రాజీవ్ పసుపులేటి ఆన్ సుమన్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.